హాయ్ ఫ్రెండ్స్, నాకు డౌట్ ఉండే ఒకే కార్ మోడల్ని మారుతి సుజుకిలో బెలినో అంటారు అండ్ హోండాలో i20 అంటారు. అండ్ వీటి మధ్య ఏంటి తేడా అని రీసెర్చ్ చేస్తే నాకు ఇది తెలిసింది. అండ్ దీన్ని నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూడండి. ఫస్ట్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వస్తే బెలినో వచ్చేసరికి మనకు స్మూత్ కర్వీ ఎడ్జెస్ అండ్ ఎల్ఈడి ప్రొజెక్టర్స్, ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ ఫ్రంట్ మనకు బోల్డ్ గ్రిల్స్. అండ్ ఈ వెహికల్ చూస్తే మనకు ఒక ఫ్యామిలీ వెహికల్ లెక్క అవుపిస్తుంది. అదే i20కి వస్తే స్పోర్టీ లుక్గా ఒక స్పోర్ట్స్ కార్ ఉన్నట్టుండే ఎల్ఈడి లైట్స్. అండ్ ఇది చూస్తే ఒక యంగ్స్టర్స్ స్టార్టింగ్ ఫస్ట్ టైం కారు కొనేటోళ్ళు యంగ్స్టర్స్ అలాంటి వాళ్ళ కోసం తయారు చేసినట్టు ఉంటుంది. అండ్ ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్కి వస్తే బెలినోలో మనకు 1.2 లీటర్ K సిరీస్ డ్యూయల్ జెట్ ఇంజన్ యూజ్ చేసినారు. అండ్ ఇందులో మనకు పెట్రోల్ వేరియంట్ ఒక్కటే దొరుకుద్ది. అండ్ ట్రాన్స్మిషన్కి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ఉంది అండ్ ఇందులో ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్స్ దొరుకుతాయి మనకి ఇందులో. అదే i20కి వెళ్తే 1.2 లీటర్ నార్మల్ ఇంజన్ వెహికల్ దొరుకుద్ది లేదా టర్బో ఇంజన్ వెహికల్ దొరుకుద్ది. అండ్ ఇందులో ట్రాన్స్మిషన్ వచ్చేసరికి 3 టైప్స్ ఉన్నాయి. మనకు మాన్యువల్లో దొరుకుద్ది, కంటిన్యూస్ వేరియబుల్ ట్రాన్స్మిషన్లో దొరుకుద్ది లేదా డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. ఇలా 3 టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్లో 2 టైప్స్ ఆఫ్ పెట్రోల్ ఇంజన్ వెహికల్స్లలో మనకు i20 దొరుకుద్ది. అండ్ మైలేజ్ అండ్ మెయింటెనెన్స్కి వస్తే బెలినో అయితే మనకు 22 నుంచి 23 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుంది. అండ్ i20కి వెళ్తే 19 to 21 కిలోమీటర్ పర్ లీటర్ వస్తుంది అని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. ప్రాక్టికల్గా వచ్చేసరికి సిటీ డ్రైవింగ్కి ఒక లెక్క వస్తుంది, హైవేస్లో ఒక లెక్క వస్తుంది, అది ఏ వెహికల్ అయినా కానీ. అండ్ మెయింటెనెన్స్కి వచ్చినాం అనుకోండి, బెలినో స్పేర్ పార్ట్స్ మనకు కొద్దిగా అఫోర్డబుల్గా దొరుకుతాయి. అదే i20కి వచ్చామనుకోండి, స్పేర్ పార్ట్స్ కొద్దిగా కాస్ట్లీ అండ్ మెయింటెనెన్స్ కూడా కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది. అండ్ ఇంటీరియర్ అండ్ కంఫర్ట్కి వస్తే బెలినోలో మనకు 9-inch ఇన్ఫో సిస్టమ్, డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్, 360 కెమెరాస్, క్రూసియర్ కంట్రోల్స్, హెడ్ అప్ డిస్ప్లే అండ్ సీట్స్ కూడా ఇందులో కొద్దిగా వైడర్గా ఉంటాయి. అదే i20కి వెళ్తే 10.25 inch ఇన్ఫో సిస్టమ్ ఉంటుంది, అది కూడా టచ్, ambient లైటింగ్స్ బాగుంటాయి అండ్ బోస్ సరౌండింగ్ ఆడియో. అండ్ సీటింగ్ కూడా స్పోర్టీ లుక్ కంఫర్టబుల్గా ఉంటాయి. ఇందులో రెండిట్లలో ఉన్న కామన్ ఫీచర్స్ వచ్చేసరికి రెండిట్లో మనకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో ఆర్ యాపిల్ కార్ప్లే ఉంటుంది, ఆటోమేటిక్ క్లైమేటిక్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ అండ్ పుష్ స్టార్ట్ బటన్ అండ్ రేర్ కెమెరాస్ అండ్ సెన్సర్స్ అన్నీ ఉంటాయి రెండిట్లో. అండ్ ప్రైజెస్ వచ్చేసరికి బెలినో స్టార్టింగ్ 6.6 lakhs నుంచి స్టార్ట్ అయితే అదే i20కి వచ్చామనుకోండి 7.4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్. ఇవి వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్. అండ్ ఈ రెండిట్లో ఏది ఎవరికి అంటే ఫ్యామిలీ పర్పస్కి డైలీగా యూజ్ చేయాలి, కంఫర్టబుల్గా ఉండాలి, అఫోర్డబుల్ ప్రైస్లో రావాలి అండ్ మైలేజ్ ఎక్కువ ఇవ్వాలి అండ్ లో మెయింటెనెన్స్లో వెహికల్ కావాలనుకుంటే మీరు బెలినోకి వెళ్ళొచ్చు. లేదు కొద్దిగా స్పోర్టీ లుక్ ఉండాలి, మైలేజ్ తోటి పర్వాలేదు, పవర్ ఎక్కువ కావాలి అండ్ కొద్దిగా సేఫ్టీగా ఉండాలి వెహికల్ అండ్ ప్రీమియం ఇంటీరియర్స్ ఉండాలి అనుకుంటే మీరు హోండా i20కి వెళ్ళొచ్చు. ఇది వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రాఫ్ట్స్మెన్ ఆఫ్ ఆటోమొబైల్స్. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.